సో సోరియాసిస్ అనేది చాలా మంది లోపల ఎక్కువగా చూసేటువంటి చర్మ సమస్య అన్నమాట. నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. సో సోరియాసిస్ అనగానే చాలా మంది ఏంటంటే ఒకసారి వచ్చింది అని అంటే ఇక జీవితాంతం ఈ చర్మ సమస్యతో బాధపడాలని చెప్పేసి చాలా మందిలో చూస్తుంటాము. నడి వయసులో వచ్చిందనంటే ఓకేలే అని అనుకోవచ్చు. కానీ చిన్నపిల్లల లోపల కూడా సోరియాసిస్ సమస్య అనేది పెరిగిపోతూ ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, నడి వయసు, వృద్ధులు అందరి లోపల కూడా సోరియాసిస్ సమస్య అనేది చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సోరియాసిస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన శరీరాన్ని కాపాడాల్సిన సెల్స్ రివర్స్ గా మన శరీరం మీద పనిచేయడం వల్ల కలిగేటువంటి సమస్య సోరియాసిస్. దీని లోపల ఏమవుతుందంటే చర్మం పైపొర పూర్తిగా పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది అనమాట. క్రమం తప్పకుండా మనం రెగ్యులర్ గా దాన్ని వాచ్ చేస్తున్నప్పటికీ కూడా పొలుసులుగా రాలిపోతుండడం, చర్మం మొత్తం కూడా దురదగా ఉంటుండడం, పొట్టుగా రాలిపోతుండడం, చర్మం మొత్తం కూడా రెడ్ గా మారిపోయి మంటగా ఉండడం అనేది సోరియాసిస్ లో ప్రధానంగా కనిపించేటువంటి లక్షణాలు. సోరియాసిస్ లో రకాలుగా చూసినట్లయితే ఎక్కువగా ప్లేకు టైప్ ఆఫ్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పేసి మనం ఎక్కువ చూస్తుంటాము. దాంతో పాటు పాము ప్లాంటర్ సోరియాసిస్ కూడా ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, నడి వయసు, పెద్దలు అందరి లోపల కూడా ఈ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్యత వల్ల కూడా ఈ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ఆల్ ఆఫ్ సడన్ గా కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఈ సోరియాసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరిలో అయితే ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నాయో, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళ లోపల అండ్ దాంతో పాటు ప్రాపర్ స్లీప్ లేని వాళ్ళ లోపల ఈ సోరియాసిస్ అనేది ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో సోరియాసిస్ వచ్చింది, ఆల్రెడీ రకరకాల మెడిసిన్స్ వాడడం, షాంపూస్ వాడడం, క్రీమ్స్ వాడడం, పైపూతగా రకరకాల ఆయిల్స్ వాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా అవి టెంపరీగా రిలీఫ్ ఇస్తూ ఉండడం, మళ్ళీ తిరిగి రావడం అనేది సోరియాసిస్ లోపల చాలా మందిని బాధ పెట్టేటువంటి విషయం అనమాట. సో ఈ సోరియాసిస్ ని పూర్తిగా మూలకణం నుండి అంటే రూట్ లెవెల్ నుండి మనం తీసేయడానికి హోమియోపతి లోపల శాస్త్రీయంగా ఉన్నటువంటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. సో దీన్ని రూట్ లెవెల్లో కాజ్ ఏంటనేది గుర్తించి మానసికంగా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, శారీరకంగా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని హోమియోపతి వైద్యం అందించినట్లయితే సోరియాసిస్ ని పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సోరియాసిస్ లో ఎక్కువగా పొలుసులుగా రాలిపోతుండడం, చర్మం మంటగా ఉండడం, దురదగా ఉండడం అనేది సోరియాసిస్ లక్షణాలు. సో ఈ లక్షణాలతో ఎవరైతే ఎక్కువగా క్రానిక్ గా 3 నుండి 6 నెలలు సఫర్ అవుతున్నారు, అవి టెంపరీగా ఏదో మెడిసిన్స్ వాడుతున్నారు, తగ్గుతుంది, మళ్ళీ తిరిగి వస్తుందనంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా కారణం ఏంటి, దేనివల్ల ఇది ట్రిగర్ అవుతుందని గుర్తించి హోమియోపతి మెడిసిన్స్ అని అందిస్తారు. మీ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది.